నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఆంధ్రప్రదేశ్ అసత్యాల హరిశ్చంద్రులు కూటమి గట్టి మళ్లీ మోసగించేందుకు ప్రజల్లోకి వస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ ధ్వజమెత్తారు. నాయకుడంటే ఓ నమ్మకం అంటూ స్టోరీ ఇచ్చారు. ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పటికీ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించేందుకు బీజేపీ నిరాకరించింది. కూటమిది అసత్యాల మేనిఫెస్టో అని ఎమ్మెల్యే పేరు నాని ఎద్దేవా చేశారు. కదిరి టీడీపీ అభ్యర్థి కారులో 2 కోట్ల రూపాయల నగదు పట్టుబడింది. పిఠాపురంలో పవన్ను ఓడించకపోతే పేరు మార్చుకుంటానని ముద్రగడ మాజీ మంత్రి సీనియర్ నేత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సవాల్ విసిరారు. ఆ నోటిని శాశ్వతంగా మూసేయాలంటూ సీఎం జగన్పై చంద్రబాబు మరోసారి అనుచిత వ్యాఖ్య చేశారు. సీఎం జగన్ విశ్వసనీయతపై ఎలాంటి అనుమానాలు లేవని మీడియాతో చిట్చాట్లో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు స్పష్టం చేశారు. సాక్షి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డబుల్ ఆర్ ట్యాక్స్ పేరుతో ప్రజలను దోచుకుంటోందని ప్రధాని నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆ ఆర్ఆర్ ట్యాక్స్ మోడీ చెప్పినట్లు ఆర్ఆర్ ట్యాక్స్ నిజమైతే ఐటీఈడీలను రేవంత్ మీద పంపించండి అని మోడీని ఉద్దేశించి కేసీఆర్ సవాల్ చేశారు. గుజరాత్ పెత్తనమా తెలంగాణ పౌరుషమా తేల్చుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఫేక్ వీడియోల వెనుక రాహుల్ హస్తం ఉందని అమిత్ షా ఆరోపించారు. ఈనాడు యథాప్రకారం జగన్ ప్రభుత్వంపై విషం జిమ్ముతూ ఇక తెలుగుదేశం విడుదల చేసిన మేనిఫెస్టోకి విశేష ప్రాధాన్యత ప్రాచుర్యం ఇస్తూ ప్రయత్నం చేసింది. జాకీలు పెట్టే లేపే ప్రయత్నం చేసింది. తెలంగాణలో వసూళ్లు చేసి ఢిల్లీకి వాటా పంపిస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ ధ్వజమెత్తారు. రాష్ట్రానికి మోడీ ఇచ్చింది గాడిది గుడ్డే అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ బీజేపీ మిలాఖత్ అవుతున్నాయని కేసీఆర్ ఆరోపించారు. నమస్తే తెలంగాణ దమ్ముంటే రేవంత్పై ఈడీ సిబిఐతో విచారణ చేయించాలని ప్రధాని మోడీకి కేసీఆర్ సూటిగా సవాల్ విసిరారు. తెలంగాణలో 19 జిల్లాలను రేవంత్ రెడ్డి రద్దు చేసే అవకాశం అంటూ కథనాన్ని ఇచ్చారు. వెలుగు తాను బతికున్నంత వరకు రాజ్యాంగం మారదు, ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు రద్దు చేయమంటూ మోడీ చేసిన వ్యాఖ్యను హైలైట్ చేశారు. గుజరాత్కు బంగారు గుడ్డు మనకు గాడిద గుడ్డు అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్య. ఆంధ్రప్రభ బీఆర్ఎస్కు పొంచి ఉన్న ఫైనాన్స్ గండం డబ్బు కోసం అల్లాడుతున్న ఎంపీ అభ్యర్థులంటూ స్టోరీ ఇచ్చారు. వార్త హైదరాబాద్లో బీజేపీ ఇన్ఛార్జిగా తమిళిసై మాధవీలత గెలుపు కోసం బీజేపీ సంచలన నిర్ణయం. నేడు తెలంగాణకు అమిత్ షా రాక. టైమ్స్ ఆఫ్ ఇండియా అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో ఇద్దరు అరెస్ట్, 3 నేతలకు నోటీసులు ఇచ్చారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని ఎందుకు అరెస్ట్ చేశారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దక్కన్ క్రానికల్ ఉగ్రవాదులను వారి ఇళ్లలోకి వెళ్లి దాడి చేస్తామంటూ ప్రధాని మోడీ హెచ్చరించారు. కాంగ్రెస్ అభ్యర్థులు తమ ప్రచార సభల్లో రాజ్యాంగాన్ని పట్టుకోవాలని రాహుల్ గాంధీ పిలుపిచ్చారు. కాంగ్రెస్ గెలిస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీల కోటా పెంచుతామని రేవంత్ రెడ్డి అంటున్నారు. హిందూ ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటూ వచ్చిన వార్తలపై ఆ సంస్థ క్లారిటీ ఇచ్చింది. కోర్టులపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చీఫ్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పుపట్టింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు రికార్డులు బద్దలు కొడుతున్నాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ తెలంగాణ ప్రతిష్ట గుజరాత్ పెత్తనానికి మధ్య యుద్ధం అంటూ సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. జేడీఎస్ నుంచి సెక్స్ స్కాండ్లో ఇరుక్కున్న ప్రజ్వల రేవణను సస్పెండ్ చేశారు. మరోవైపు ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మరణించారు. ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు. వాటికి సంబంధించిన విశ్లేషణ